ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన మీకు యేసుక్రీస్తు నామములో శుభములు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన మీరు యేసుక్రీస్తునందలి బహు నమ్మకమైనటువంటి వారుగా ఉన్నందున ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు మీకు సహాయము చేయువాడై ఉన్నందున మీరు మిక్కిలి ఆనందభరితులై దేవుని యందు వర్ధిల్లు వారుగా ఉన్నారు అని చెప్పేసి చెప్పుటకు నేను యేసు ప్రభు నామంలో సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు దేవుని బిడలగా జీవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యమును అనుసరించి జీవించేవారుగా మీరు ఉన్నందున మీరు వర్ధిల్లుచూ ఉన్నారు. ప్రియులారా, ఈ భూమి మీద మిక్కిలి అల్పమైనవి 4 జీవులు మనకు జ్ఞానమును, బుద్ధిని, వివేకమును, తెలివిని కలిగి ఎలాగున జీవించాలో అవి మనకు నేర్పించుట కొరకు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో వాటిని గురించి దేవుడు రాయించడం జరిగింది. ఈరోజు మనము యేసును అనుసరిస్తూ యేసు మాటలను మనము వింటూనే కొన్నిసార్లు మోసపోయే వారముగా మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి మనము వీటిని చూసినప్పుడు ఏ సమయమందు ఎలాగున సమయోచితంగా మనము ఆలోచన కలిగి జీవించాలో, మన జీవితములను కట్టుకోవాలో మనకు అర్థమవుతుంది. ప్రియులారా, మనం చూద్దాము. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 24వ వచనం నుంచి చూస్తే, భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలిగినవి. చూడండి, అందులో 25వ వచనం చూస్తే, చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకునను. చూడండి, వాటికి అనుకూలమైన సమయము వేసవి కాలము అని గుర్తించి, కరువు కాలములో వాటికి లేమి కలగకూడదు అని చెప్పి అవి సమిష్టిగా ఉండి శ్రమించి వాటి ఆహారమును సిద్ధపరచుకుంటూ ఉన్నాయి. ప్రియులరా, మన జీవితంలో కూడా అనుకూలమైన సమయము మనము ఎప్పుడో అది ఎంచుకొని దేవుడు అనుగ్రహించు ఆ మంచి సమయములో మనము సంపాదించుకునే వారముగా, మన పిల్లలకు సంపాదించి పెట్టే వారముగా, మనము ధనమును కూర్చుకుని, భూములను సమకూర్చుకుని, బంగారమును సమకూర్చుకుని, మనము మన బిడ్డలు క్షేమకరముగా ఉండులాగన మనము సమకూర్చుకోవలసిందిగా ఈ జీవులు మనకు తెలియచెప్తూ ఉన్నాయి. రెండవగా చూసి 26వ వచనం, చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు, అయినను అవి పేటు సందులలో నివాసము కల్పించుకున్నాను. చూడండి, బలము లేని జీవులైనా సరే అవి పేటు సందులలో నివాసమును కలిగి జీవిస్తూ ఉన్నాయి, నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి, రక్షణ వాటికి కలగజేసుకుంటూ ఉన్నాయి. ఈ భూమి మీద మనము కూడా నివాసయోగ్యమైనటువంటి గృహములను మనం కట్టుకొని మనకు, మన బిడలకు క్షేమాధారముగా, నివాసయోగ్యముగా ఉండునట్లుగా మనం ఒక మంచి ఇల్లును కట్టుకోవలసిన వారమై ఉన్నాం. మనము బలం లేని వారమే, మనము ధనము లేని వారమే, కానీ మన దేవుడు ధనవంతుడు, శ్రీమంతుడైన దేవుడు. ఆయన మనలను హెచ్చించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఐశ్వర్యము మన ప్రతి అవసరమును తీర్చేదిగా ఉంది. కాబట్టి ప్రియులరా, మనము నివాసయోగ్యమైన ఇల్లును కట్టుకుని సురక్షితంగా ఉండాలనేవి ఈ జీవులు, కుందేళ్ళు మనకు సూచిస్తూ ఉన్నాయి. ఇక 3వదిగా చూస్తే 27వ వచనం, మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. చూడండి, మిడతలు మనకేం నేర్పిస్తున్నాయంటే వాటికి నాయకుడు లేడు, కానీ అవన్నీ ఐక్యత కలిగి జీవిస్తున్నట్లుగా, పంక్తులు తీరుతున్నట్లుగా, అవి ఏమి చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా అవన్నీ కూడా సమిష్టిగా పోరాడుతూ ఉన్నాయి, సమిష్టిగా వెళ్తూ ఉన్నాయి, సమిష్టిగా సంపాదించుకుంటున్నాయి. మనము కూడా ఐక్యత కలిగి ఎప్పుడైతే ఉంటామో, వేరువేరుగా ఉన్నప్పుడు మనము శత్రువులు మనలను ఓడించడానికి, అపహాసం చేయడానికి అవకాశం ఉంది. కానీ అది ఐక్యత కలిగి మనందరము ఏకముగా ఉండి ఎప్పుడైతే ఉంటామో అక్కడ దేవుడు కూడా చెప్తూ ఉన్నాడు. 133వ సంకీర్తన మనం చూసుకుంటే అక్కడ శాశ్వత జీవము, ఆశీర్వాదము ఉండాలని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎక్కడ ఐక్యత ఉంటుందో
ఉంటుందో, ఎక్కడ సహోదరులు అందరూ కలిసి సమూహముగా ఏకీభవించి, ఎందుకంటే 2-3 ఎక్కడ ఏకీభవించి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో దేవుడు ఉంటానని సెలవిచ్చారు. మనము సహోదరులముగా ఈ భూమి మీద ఎక్కడ ఏకీభవించి మనం ప్రార్థించినా మన ప్రభువు మనకు మేలు చేయువాడై ఉన్నాడు. కాబట్టి ఈ మిడతలు మనకు ఐక్యత కలిగి ఉండాలని, సమిష్టిగా మనము పోరాడి మన సమస్యల నుంచి విడుదల పొందుకోవాలని, మనం జయం పొందుకోవాలని సూచిస్తూ ఉన్నాయి. ఇక 4వదిగా చూస్తే 28వ వచనం, బల్లిని చేతితో నువ్వు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములో అది ఉండును. చూడండి, బల్లి చాలా అల్పమైనది, చిన్నది, కానీ దాన్ని చేతితో పట్టుకోగలిగినంత చిన్న జీవి, కానీ అది ఎక్కడ ఉంటుందంటే రాజుల యొక్క గృహములలో, వారి గోడల మీద కూడా ఉండగలదు. నీవు నేను కూడా అల్పమైన వారమని, ఎన్నిక లేని వారమని మనము తగ్గించుకొని మనం ఉండడం వల్ల మన విలువ ఏంటో మనకు తెలియట్లేదు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు అల్పమైన వారే కానీ రాజుల యొద్దకు, భూపతుల దగ్గరకు మీరు వెళ్ళెదరు, వారు మీ యొద్దకు వచ్చేదరు, వారి సరసన మీరు కూర్చుంటారు, వారు మీరున్న స్థలమునకు వచ్చేదరు అని దేవుని యొక్క వాక్యం చదివించినట్లుగా మన యొద్దకు వారు వచ్చేటట్లుగా మనము వారిని దీవించగలిగిన వారముగా దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. మనుషులను ఆశీర్వదించే అధికారము, మనుషుల యొక్క పాపములను క్షమించే అధికారము దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనము అందరినీ కూడా ఆశీర్వదించగలిగినటువంటి దీవెన అధికారము కలిగిన వారంగా మనం ఉన్నందున ఎక్కడైనా రాజు యొద్దకైనా, అధికారుల యొద్దకైనా, ఎవరి యొద్దైనా మనం నిలిచినప్పుడు వారిని ఆశీర్వదించగలిగిన వారముగా మనము ఉండబోతూ ఉన్నాం. కాబట్టి ఈ అధికారములను మనం వాడుకోవడానికి ప్రారంభించినప్పుడు దేవుడు మనలను, మన జీవితాలను ఆశీర్వదించబోతున్నాడు. చూడండి, ఈ మిక్కిలి అల్పమైన ఇవి మనకు నేర్పించే ఈ గొప్ప సత్యములను మనం ఎరిగినప్పుడు నీ విలువ ఎంత గొప్పదో, నీవెంత ఘనమైన వాడువో నీవు ఇప్పుడు జ్ఞాపకం చేసుకుని నిన్ను నీవు తగ్గించుకోక, నిన్ను నువ్వు కృంగబాటు చేసుకోకుండా, నిన్ను నిందించుకోకుండా నా ప్రభువు పేరిట నేను ప్రార్థించినప్పుడు నేను అడిగినవన్నీ నా ప్రభువు నాకు ఇచ్చేవాడై ఉన్నాడు అని నువ్వు నమ్మి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువు గొప్ప అద్భుతాలు నీ జీవితంలోనూ, నువ్వు ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నావో వారందరి జీవితాల్లో దేవుడు ఘనమైన కార్యములను చేసి వారికి మేలు చేసేవాడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు వినుచున్న మీరందరూ కూడా ఈ యొక్క కుందేలు వలె నీవు ఉన్నావేమో, ఇంకా చీమల వలె నువ్వు ఉన్నావేమో, మిడతల వలె ఉన్నావేమో, బల్లి వలె ఉన్నావేమో. ఏ స్థితిలో ఉన్నా సరే వాటి పని అవి చేస్తూ అవి ఘనమైనవిగా ఎంచబడ్డాయి. నీ పని నువ్వు చేసి నువ్వు ప్రార్థించే అధికారం కలిగిన వారుగా నువ్వు ఉన్నందున నువ్వు ప్రార్థించు పరిస్థితులను మార్పు చేసుకో. ప్రార్థన పరిస్థితులు మారుస్తుందని మనమందరం ఎరిగిన వారంగా నమ్మకముగా మనం ప్రార్థించి దేవుని సన్నిధిని పొందుకుని, దేవుని కృపను పొందుకుని, దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితంలో మనం పొందుకుని ఆశీర్వాదకరంగా మనం సాగిపోతే దేవుడు మెండైన దీవెనలు మన జీవితంలో అనుగ్రహిస్తారు. ప్రార్థనయే మనకు ఊపిరిగా, ప్రార్థనయే మనకు సమస్తమును సమకూర్చే ఆయుధముగా మీరు ఎరిగి ఈరోజు మొదలుకొని ప్రార్థించండి. మీరు అల్పమైన వారని, తక్కువ వారని, నా ప్రార్థన ఆలకించబడదేమో అనే ఆలోచనలు పక్కన పెట్టి నీ ప్రార్థనయే నీకు గొప్ప విజయంనిస్తుంది, నీ ప్రార్థనే నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేయబోతుందని ఎరిగి ప్రార్థన చేయడం మొదలుపెట్టు. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి నా యేసయ్య, ఈ అల్పమైన జీవులు మాకు నేర్పించే పాఠము, వాటికి అప్పగించబడిన పనిలో అవి నమ్మకముగా ఉండి పని చేయడం వలన అవి హెచ్చించబడ్డాయి. లేమి లేనివిగాను, కలిమి లేనివిగాను, చింత లేనివిగాను అవి జీవిస్తూ అయ్యా నా తండ్రి వాటి ఆశీర్వాదాన్ని ప్రభువా అవి కలిగి జీవించడం మేము చూస్తున్నాం. అలాగున మేము మాకు నేర్పించిన ప్రార్థన మేము చేసుకుని మా జీవితంలో సమాధాన పరులమై అయ్యా ఏమీ కొదువ లేని వారంగా యెహోవా మా కాపరి, మాకు లేమీ లేదు అనే నిశ్చయతతో మేము జీవించు సమాధాన పరులముగా ఉండినట్లుగా మాకు కృప దయచేసి ఆశీర్వదించి మేలు చేయమని యేసు జీవం గల నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.